అమరావతిలో ఉన్న సిఆర్ఎం యూనివర్సిటీలో నెల్లూరుకు చెందిన బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి సుభాష్ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. దీనికి నిరసనగా యూనివర్సిటీలో సుభాష్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సుభాష్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల పాలిట యమపాశంగా ఎస్ఆర్ఎం కాలేజ్ మారిందంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఎస్ఆర్ఎం కు లక్షలు ఫీజులు కట్టి మరీ తమ పిల్లలను తామే చేజేతులా చంపుకుంటున్నామంటూ తల్లిదండ్రులు రోధించారు. కేవలం హాజరు శాతం తగ్గిందంటూ తన బిడ్డను కాలేజీ యాజమాన్యం బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలిపారని సుభాష్ తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకుని యూనివర్సిటీపై విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జామ్ రాయాలంటే ఎంత 75% అటెండెన్స్ ఉండాలంటే 69% ఉంది. ఇంక 6% లేకపోతే అది ఇచ్చేసి కూడా వాడికి బాధ ఉండదు. దానికి కూడా ఆయన కేరళ నుంచి డీన్ సారు ఆయన ఒప్పుకోలే, ఖచ్చితంగా మేము ఏం చేయము, అది ఆన్లైన్ అనేది ఉన్నారు. ఇప్పుడు పిల్లకాయలు సఫర్ అవుతున్నారంటే ఏదో ఒక సహాయంగా వాళ్ళు చేయాలి. వీళ్ళు చేసే యాజమాన్యం చేసే అవకతవకల వల్ల నా బిడ్డ ప్రాణాలు పోయింది. ఈరోజు ఖచ్చితంగా చెప్తాను, నా బిడ్డ ప్రాణాలు నిర్లక్ష్యం నా బిడ్డ ప్రాణాలు పోయింది. ఖచ్చితంగా ఆ కాలేజీ సీజ్ చేయాల్సిందే, నాకేమీ అవసరం లే, ఆ కాలేజీ సీజ్ చేయాల్సింది. చెప్పి మాకు ఇంటిమేషన్ లాస్ట్ వరకు వాళ్ళు ఇవ్వాల. ఇంటిమేషన్ మా ఫోన్ మా కొడుకు ఫోన్కి మెయిల్ ఐడి వస్తుందన్నారు. నాకు అసలు తెలియదు. అక్కడికి అప్పుడు వచ్చిన తర్వాత ఈ 16% వచ్చిన లాస్ట్ 24th వచ్చినప్పుడు చెప్పారు 50% తక్కువ ఉందనేసి. అప్పుడు ఏం సార్ కలిస్తే పని అవుతుంది అన్నారు. ఏం సార్ రిక్వెస్ట్ చేసుకుని మరి అడుక్కున్నాం, ఆయన మొహం లేకుండా ఒప్పుకోలే. ఆ బాధతో మా వాడు ఈరోజు చేసుకున్నాడు. అటెండెన్స్ లేని కొరతతోనే ఈరోజు ఈ విధంగా చేసుకున్నాడు మా వాడు. అదే డీన్ సార్ ఒప్పుకుని ఉంటే ఈ బాధ మాకు లేదు. ఇప్పుడు ఆ పిల్లోడు సంతోషపడి ఉంటాడు, ఎగ్జామ్ రాసి ఉంటాడు, ఏదో జరిగి ఉంటుంది. వీళ్ళు మానసిక ప్రెజర్ వాడికి హ్యాబిట్స్ లేవు, తాగుడు కానీ ఏ అలవాటు లేవు. నా బిడ్డ బంగారు. కాలేజ్ ఏ స్టూడెంట్ అని చెప్తారు, ఒకరి జోలికి పోవాడు, ఒక మాట మాట్లాడు, వాడు పని చేసుకుంటాడు. ఆ పర్మిషన్ ఇచ్చిన కూడా డీన్స్ అయితే కూడా మాకు ఇబ్బంది ఉండదు. రేపు ఎగ్జామ్ ఉంది, రమ్మన్న 10 మార్క్స్ ఎగ్జామ్ ఉంటే వచ్చినాం, ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగింది. కేవలం ఎగ్జామ్ రాయనందుకే అబ్బాయి చేసుకున్నారు. మెయిల్ ఐడి పెట్టారు వాళ్ళు. ఇవన్నీ ఒక ఎత్తే అయితే మీ లాస్ట్ తీసుకున్న తర్వాత మీ కాలేజీ పోయినప్పుడు రిక్వెస్ట్ చేసుకున్నాం కదా, యాజ్ పర్ పేరెంట్స్ అనేది రిక్వెస్ట్ చేస్తాం. మా వారు తప్పు చేశారండి, ఏదో అవకాశం ఇస్తారు, ఇవన్నీ ఇంకోసారి చేసుకోమని అడిగాం. అవన్నీ సస్పెండ్ కుదరదు అన్నాడు. ఇంకా ఆ బాధని స్టూడెంట్కి ఉంటుంది కదా, మనం చెప్పుకోగలుగుతాం. బిడ్డకి నేను జాగ్రత్త చదువుకోవాలో చెప్పగలుగుతాం, కానీ అలా చేసుకో ఇలా చేసుకోమని చెప్తామా? మనం డబ్బు ఖర్చు పెట్టా, బంగారు కుదరబెట్టి నా బిడ్డను చదివించుకుంటున్నా. వాడు చదువుకుంటామంటే వాడి కోసం మనకి కష్టపడుతుంది. ఈరోజు వాడు శవం వస్తే మేము ఇంటికి ఎలా పోవాలి, ఏం చేయాలి చెప్పండి? మాకు న్యాయం ఏం జరుగుతుంది చెప్పండి? ఈ కాలేజీ ఎంతమంది బిడ్డ చదువుతారు? అందరు బిడ్డలకు ఇంతే కదా. ఇదివరకు గతంలో కూడా ఇదే జరిగింది. వీళ్ళు అడిగితే ఏం జరిగితే ఫస్ట్ టైం అంటారు, ఎప్పుడైనా ఇదే ఫస్ట్ టైం అంటారు. వాళ్ళకు ఉండే సమస్య ఇదే. వాళ్ళ బాధలు చెప్తారు, మా బాధలు ఎవరు చెప్తారు? మాకు జరిగిన అన్యాయం ఎవరు ఇస్తారు? మీ బిడ్డలు చేస్తే మీరు ఒప్పుకుంటారా చెప్పండి? ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అడిగాను, మీ బిడ్డలు చేస్తే ఇదే విధంగా మీరు ఒప్పుకుంటారా? మీరేం చేస్తారు, న్యాయం చేయండి అని చెప్పిన. లైన్ అంటారా? అసలు ఇంకొక వరస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ ప్రాపర్ పెట్టరు, కానీ వచ్చి లైన్ లో నిలబడండి. ప్రూఫ్ ఏంటి సార్? మాకు ఫస్ట్ నుంచి తీసుకుంటారని ఇవాళ ఏంటి ఇవాళ సర్వీస్ అట్లా కాదు. అదే సర్వీస్ మీరు చెప్పేది నాకు అర్థమైంది సార్. ఇవాళ మీరు సఫర్ అయిపోండి, మేము ఫస్ట్ నుంచి మేము చూసుకుంటా అంటారు. మీరు ఎక్కడ అరవాలి? We have to speak outside and we have to shout. Then I'm not saying like that. So we have to raise a complaint from the inside. Naresh kidre. అసలు ఇంకో వర్స్ట్ థింగ్ ఏంటంటే సర్వ్ చేసే వాళ్ళు మా మీద అరుస్తున్నారు. ఎలా పెడతారు తెలుసు?